స్వాగతం. శ్రీశైల దేవస్థానంలో మల్లికార్జున సత్రం నుండి పాతాళగంగకు వెళ్లే మట్టి రోడ్డులో డ్రైనేజ్ వాటర్. కోట్లు ఖర్చు పెట్టి పాతాళగంగకు ఇలా రోడ్లు వేయిస్తే అలా దరిద్రం పట్టిస్తున్న సత్రం యజమానులు. విచ్చలవిడిగా రోడ్లపైకి డ్రైనేజ్ వాటర్ వదిలిన సత్రం యజమానులు. మల్లికార్జున సత్రం, సగర ఉప్పర సత్రం, శాలివాహన సత్రం డ్రైనేజ్ వాటర్ మొత్తం మట్టి రోడ్డుపై శివస్వాములు నడవడానికి కూడా దారి లేకుండా విచ్చలవిడిగా పారుతున్న డ్రైనేజ్ వాటర్. దేవస్థానం అధికారులు స్పందించి వెంటనే మట్టి రోడ్డుపై వెళ్లే డ్రైనేజ్ వాటర్ను ఆపగలరని కొంతమంది శివస్వాములు VS 369 టీవీ న్యూస్ ఛానల్కు తెలియజేయడమైనది. ఎక్కించుకొని వస్తున్నారు. అట్లా ఏమన్నా బురదల కింద పడితే ఏంది పరిస్థితి? అన్నా కింద నుంచి ఇట్నే ఉంది ఆ రోడ్డు, కొంచెం దూరం ఉంది. ఇంకా మొత్తం ఇవి డ్రైనేజ్ వాటరే. ఆడవాళ్ళు బైకుల మీద పోవాలంటే శివస్వాములకు చాలా ఇబ్బందికరంగా ఉంది కదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీశైలం టెంపుల్ నుంచి గంగస్థానం పోయే రూట్ లో మొత్తం వాటర్ నిండిపోయినాయి. డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. మట్టి రోడ్డు మొత్తం బండ్లు స్కిడ్ అవుతున్నాయి. పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గంగస్థానంకి వెళ్ళడానికి మనమే కదా, లేడీస్ కూడా రావడానికి ఛాయిస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రిటర్న్ అవుతారు. అక్కడ టెంపుల్ నుంచి నడుచుకుంటూ పోతారు. మెట్ల పొడతా చాలా రిస్క్ గా ఉంది. ఇక్కడికి భక్తులు శివస్వాములు కూడా ఇప్పుడు శివరాత్రికి రానున్న ఛాయిస్ ఉంది కాబట్టి నడవడానికి కూడా ఇబ్బంది లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇది అది శివస్వాములు ఇదే మార్గం గుండా నడుస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ వాటర్ కూడా మంచిగా కావు. ఆ వాటర్ కూడా అందులోకే కలుస్తూనే కలుషితం అవుతుంది వాటర్ మొత్తం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దేవస్థానం అధికారులు స్పందించి దీన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాను. మీ పేరేం పేరు? నితిన్, హైదరాబాద్. మీ పేరు? అంజీ, శ్రీశైలం, నవీన్, చందు, రమేష్. మేము పాతాళగంగకు స్నానం చేయడానికి పైనుంచి రోడ్డు మార్గంలో డ్రైనేజీ వాటర్ తోని రోడ్డు మొత్తం బురద ఉండడం వల్ల భక్తులు కిందికి దిగడానికి ఇబ్బందికరంగా ఉంది. దీన్ని టెంపుల్ పెద్దలు దీనిపైన స్పందించి రోడ్డు బాగు చేయించాలని కోరుతున్నాము. మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో మహాశివరాత్రి ఉండడం వల్ల లక్షలాది మంది శివభక్తులు గంగ స్నానానికని ఈ దారి గుండా వెళ్తారు. వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. దీనిపైన జల్దీ దేవస్థానం అధికారులను కోరుతున్నాను. ఇదేనా జగనన్న ప్రభుత్వము? అందరూ జగనన్నని మామ అంటారు. ఇదేనా అభివృద్ధి? అంటే శ్రీశైలం జీవరాష్ట్రము అభివృద్ధి ఇదేనా? నాది చిన్న బార్బల్, గండేడు మండల్, మహబూబ్ నగర్. దేవస్థానం అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ వాటర్ను ఆపించకపోతే వచ్చే శివరాత్రి ఉత్సవాలకు శివస్వాములము లక్షలాది మంది ధర్నాలు చేయవలసి ఉంటుంది. కనుక అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజ్ వాటర్ను ఆపగలరని కోరుతున్నాం.
మాది చిన్నవారల్ గ్రామం, గండేడు మండలం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. నవ్వద్దు స్వామి, దానికే స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కింది నుంచి వస్తున్నాం మేము. రోడ్ అసలు బాగా చూడు ఎలా ఉందో, అంత సత్రం నీళ్ళు ఎంత వచ్చి రోడ్ అంతా ఇట్లా పాడైపోయింది. మేము ఎలా పోవాలనుకుంటున్నారు? నీట్గా చేశారు కానీ ఎందుకు పని చేయటం రోడ్డు? అవును, కోట్లాది రూపాయలు ఎన్ని పెట్టినా ఏం చేయడానికి? డ్రైనేజీ నీళ్ళు వస్తున్నాయి, ఏ దానికి పని చేయటం రోడ్డు? ఏం చేస్తున్నారు దేవస్థాన అధికారులు? ఏం చేయడానికి చెప్పు? ఓకే, అసలు పట్టించుకుంటున్నారు? అసలు రోడ్డు ఎలా ఉంది చూడండి. రవిశంకర్ అలా లేకుండా ప్రమాదకరం, పాతాళ గంగలో ప్రమాదకరం. గిట్టే ఉంటది. సిరిసిల్ల అధికారుల స్థానం కూడా ఇట్లా ఉంటది. మా జగన్ మామయ్య ప్రభుత్వం అంతా గిట్లనే ఉంటది. పైన కింద అంతా డొల్లే, అంతా కలిగి జగన్ మామయ్య నాదంతా నోటానే ఈసారి వేస్తే నోటాకి వేస్తా లేదంటే అంటే టీడీపీ ఇటే పోతుంది. కావాలి మళ్ళీ 500 తీసి పెట్టున్నా. ఆల్రెడీ నేను కట్టింది నిన్ననే. చిన్న పో నాయకు జారి పడతాయి ఏం లేదబ్బా, మంచి రోడ్ల మీద పడితేనే కాలు చేతులు ఈ బురద నీళ్లు దీంట్లో